వెంకట సుబ్బయ్య గారి మృతికి సంతాపం ప్రకటిస్తూ తీవ్రమైనటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం అది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ నిజంగా ఒక భారతదేశ సరిహద్దులలో సైనికుడిగా చేరి అనంతపురం జిల్లాలో వివాహం చేసుకుని అతి చిన్న వయసులోనే దేశం కోసం త్యాగం చేయడం అనేది ఒక రకంగా వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే తను చనిపోతే మిగతా 30 మందిని బతికిస్తూ వారందరి కోసం కూడా తను త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. భగవంతుడు వారి కుటుంబాలకి మంచి శక్తిని, వారిని తట్టుకునేటువంటి ఒక బాధను తట్టుకునేటువంటి ఒక సహకారాన్ని అందించి వారి కుటుంబానికి అన్ని రకాల చేదోడువాదులుగా అందరూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. నమస్తే.